గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము జూన్ 4 స్టాఫ్ నర్స్కి అప్లై చేసి ఉంటారు కదా, 150 పోస్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఇష్యూ డేట్ వచ్చేసి 1/1/2025 విత్ 15 days టైం. దట్ ఈస్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 15/1/2025. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ అనేది 15 daysలో, అంటే ఫస్ట్ నుంచి 15th వరకు మనకు టైం అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనకి జోన్ వైజ్గా మనకి రిలీజ్ చేశారు. జూన్ 4 అయితే కడపకు సంబంధించి మనం అప్లై చేసాం. సో ఇప్పుడు స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్. స్క్రూటినీ అంటే ఏంటి? మనం అప్లై చేసి ఉంటాం కదా, మనకి వెయిటేజ్ అనేది మార్క్స్ మెరిట్ బేస్ మీద వెయిటేజ్ తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోవిడ్ కేసు కింద ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2.5 ప్రకారము, తర్వాత నెక్స్ట్ మనకు వచ్చిన 100% మార్క్స్లో నుంచి 75%, అంటే మనం జిఎన్ఎం కానీ బిఎస్సి కానీ కంప్లీట్ చేసి ఉంటాం కదా, వాళ్ళకి ఎవరికైతే క్లాస్కి సంబంధించి అంటే కోర్స్కు సంబంధించి ఏదైతే 100% మార్క్స్ ఉంటాయో వాటిలో నుంచి గవర్నమెంట్ 75% మాత్రమే క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. ఓకే, రిమైనింగ్ 25%లో మనకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, తర్వాత మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి ఎవ్రీ ఇయర్ 1 మార్క్ అనేది మనకు 1% యాడ్ చేసుకుంటూ, ఇంకా అదే కాకుండా కోవిడ్ కేసులో ఎవరైతే జాబ్ చేసి ఉంటారో ఎక్స్పీరియన్స్ ఉంటుందో అట్లా వాళ్ళకి ఇంత కలిపి మెరిట్ బేస్ మీద మనకి ఈ స్క్రూటినీ అనేది మనకు 17th నుంచి 23rd వరకు, అంటే 6 అంటే దాదాపు 6 days మనకి స్క్రూటినీ అనేది జరుగుతుంది. ఓకే, ఈ స్క్రూటినీ జరిగిన తర్వాత పబ్లిషింగ్ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అండ్ కాలింగ్ అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ. ఒకవేళ మనం అప్లై చేస్తుంటాం కదా, వాటిలో ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే మనకు ప్రొఫెషనల్గా ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడు అంటే 24th మనకి రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్తో అప్లై చేసుకోవాలో మనం ఆల్రెడీ చూసుకున్నాం. మన యొక్క మార్క్ లిస్ట్, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్, ఇంకా మన తర్వాత మన డీటెయిల్స్, ఇంకా ఏమంటే స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 1st class to 10th class, ఇంకా మనకి గజెటెడ్ ఆఫీసర్ సైన్, నేటివిటీ సర్టిఫికేట్, రెసిడెన్సీ ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదివారో వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్, ఆ ప్రాంతానికి చెందిన ఎంఆర్ఓ సైన్తో మనం అప్లై చేసి అవన్నీ ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో జిరాక్స్ మీద అటెస్టెడ్ కాపీ, అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ వాళ్ళ సిగ్నేచర్తో మనము వాటన్నిటినీ పిన్ చేసి ఒక ఫోటో పేస్ట్ చేసి మళ్ళీ ఫోటో కాపీ మీద కూడా సైన్ చేసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అయితే సబ్మిట్ చేసాం. ఓకే, ఈ స్క్రూటినీ అనేది మనకి ఎప్పటి నుంచి జరిగింది? 17 నుంచి 23 వరకు. ఇక మనకు ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అయితే 24th, అంటే టుమారో రిలీజ్ చేస్తారు. తర్వాత రిసీవింగ్ అబ్జెక్షన్ ఇఫ్ ఎనీ 25 to 27. ఇంకా ఏదైనా అబ్జెక్షన్స్ మనం వస్తే వాటిని 25th నుంచి 27th లోపల అయితే మళ్ళీ వాటిని చెక్ చేస్తారు. నెక్స్ట్ పబ్లిషింగ్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. మనకి ఫైనల్గా వచ్చే మెరిట్ లిస్ట్ అయితే ఈ మంత్ 29th అయితే రిలీజ్ చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేయాలి, టుమారో మనకి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఎనీ అబ్జెక్షన్స్ అందులో మనకు వచ్చేస్తాయి. అంటే ఎవరైనా ఇన్కమ్ క్యాస్ట్ సబ్మిట్ చేయలేదా, లేకపోతే ఏమన్నా మార్క్ లిస్ట్ లేవా, ఏమన్నా సిగ్నేచర్స్ చేసుకోలేదా, తర్వాత ఇంకా ఏమన్నా స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా మిస్ అయ్యాయా, అవన్నీ అబ్జెక్షన్స్ 24th అయితే మనకు టుమారో అప్డేట్ అయితే వస్తుంది. తర్వాత ఎన్ని అబ్జెక్షన్స్ ఉంటే మనం 25th to 27th లోపల ఇంకా ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ పబ్లిషింగ్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇక మనకు టోటల్గా 29th అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. కౌన్సిలింగ్ అనేది మళ్ళీ మనకి కండక్ట్ చేస్తారు. ఎప్పుడు అంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉంటే 30 to 31st మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరికైతే నేమ్ ఉందో
వాళ్ళకి కాల్స్ అనేవి చేస్తారనమాట. ఆఫీస్ నుంచి, మెడికల్ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తాయి. ఇలా మీరు మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ ఉంది కదా, మీరు ఒకసారి కౌన్సిలింగ్‌కి రండి. ఎందుకు అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో వెరిఫికేషన్ కోసం మనల్ని కౌన్సిలింగ్ అనేది పిలుస్తారనమాట. సో థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్.